రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో 2 రోజుల నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వాన పడుతుంది. 16 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండిలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల సెంటీమీటర్లోపు వర్షం కురిసింది. ఇక ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హైదరాబాద్లోని ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, నాగోల్, కీసరా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుడ్డ, యూసఫ్కోడ, బోరుబండ, ఎర్రగడ్డ, అమీర్పేట, సికింద్రాబాద్ ఏరియాలో మోస్తరు వాన పడుతుంది. మరికొన్ని చోట్ల వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో జిల్లాలో పగటిపూట చలి తీవ్రత పెరిగింది. 8 డిగ్రీల వరకు టెంపరేచర్ పడిపోయింది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీనిపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? మాధురి, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగానైతే మనకు వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 2 రోజుల నుంచి అయితే మనకు వాతావరణం అయితే మేఘావృతంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న కూడా చూసాము. దాదాపు నిన్న వరంగల్ కావచ్చు, హన్మకొండ, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరిలోని పరిసర ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లోనైతే మనం చూసుకున్నట్టయితే దాదాపు నిన్న అంతా కూడా మనకు చాలా వరకు ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు ఉదయం నుంచి కంటిన్యూగా దాదాపు మనకు తేలికపాటి వర్షం అయితే నమోదైందనే చెప్పుకోవచ్చు. చిరుజల్లులతో కూడిన ఒక మోస్తారు ముసురు అయితే మనకు దాదాపు నిన్న పలు జిల్లాల్లో కంటిన్యూగా నమోదైంది. అదేవిధంగా ఈ రోజు కూడా మనం చూస్తున్నట్టయితే కూడా మనకు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతంగా ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు మేఘావృతమైన వాతావరణం అయితే ఈ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడనము అది బలహీన పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ కురిసే అవకాశం ఉందనేది పలు జిల్లాలకైతే మనకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరంగల్ కావచ్చు, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఈ రోజు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టు ప్రస్తుతం నేను ట్యాంక్ ఒక్కసారి కూడా మనం ఇక్కడ సిచ్యువేషన్ చూసుకోవచ్చు. చిన్నపాటి ముసురు అనేది అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం మనమున్న ఏరియాలోనైతే ఇంకా అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, దాంతోపాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు పలు ప్రాంతాల్లోనైతే మనకు ఇప్పటికే ఒక మంచి వర్షం అయితే నమోదవుతా ఉంది. అదేవిధంగా ఈ రోజు మొత్తం కూడా మనకు ఇలాగే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. దాంతోపాటు ఈ రోజుతో పాటు రేపు మనకైతే దాదాపు ఈ అల్పపీడన ప్రాంతం అయితే బలహీన పడనుందని చేసి తెలపడం జరగడంతో ఈ రోజు రేపు మాత్రమే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో కూడా పలు ప్రాంతాల్లోనైతే ఇటు ఏవైతే ఒడ్లు ఆరబోసారో అవన్నీ తడిసాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కందులు కావచ్చు, పత్తి కావచ్చు, ఇతరత్ర ధాన్యాలకు సంబంధించి కూడా రైతులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ రోజుతో పాటు రేపు కూడా వర్షాలు ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే రైతులకు సూచనలు ఇస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణంకి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాము. అల్పపీడనం కారణంతో పాటు ఇటు మనకు తూర్పు, ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో మాత్రమైతే మనకు చలి తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే మనకు అత్యధికంగానే కనిపిస్తూ ఉంది. దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనకు మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. దాదాపు మొన్నటి వరకు కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతల్లో 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం గత 2 రోజుల నుంచి అయితే మనకు పగటిపూట ఉష్ణోగ్రతల్లోనైతే మనకు స్వల్పంగానైతే మనకు తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు మనకు 8 నుంచి అయితే 12 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా మనకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు మనకు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్ ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మనకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్న
సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు రాత్రిపూట కూడా మనకు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో పాటు వర్షాలతో పాటు మనకు ఇటు కోల్డ్ వేవ్స్ చల్లగాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో వాతావరణం వచ్చే 2 రోజులు కూడా ఇదే వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొగమంచు అయితే అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పొగమంచు అధికంగా దట్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజు కూడా మనకు అధికంగా పొగమంచు అనేది అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి అయితే మనకు చాలా వరకు అయితే మనకు పొగమంచు వాతావరణం కూడా సిటీ శివారులో కనిపించింది. అదేవిధంగా వచ్చే 2 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు రేపు కూడా మనకు అధికంగా పొగమంచు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా ఇంకా 2 రోజులు అయితే మనకు అల్పపీడన ఎఫెక్ట్ అయితే ఉండనుంది. ఆ తర్వాత అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడిన తర్వాత కూడా రాష్ట్రానికి అయితే కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత పొడి వాతావరణం కనపడనుంది. దాంతోపాటు చలి తీవ్రత కూడా క్రమంగా తగ్గే ఆ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజులు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు చలి తీవ్రత పొగమంచు కూడా మనకు అధికంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా ఈ రోజు మేఘావృతమైన వాతావరణం ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మాధురి.